మిమ్మల్ని మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాము. ఈ ఏజ్ లో మీకు స్ట్రగుల్ ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎన్నో చూసి ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. సో ఈ రోజు మీ మనవడు లేకుండా చేయడం ఎలా ఉంది మీకు ఇది? చాలా బాధగా ఉందమ్మ. ఎందుకంటే పేరెంట్స్ కన్నా కూడా మీకు తెలుసు తాత మనవాళ్ళ సంబంధం ఎక్కువ. తాత మనవాడిని ముద్దాడాలని ఎత్తుకోవాలని ఎందుకంటే సన్నని పెంచి ఉంటాం అయిపోద్ది ఆ పీరియడ్. బట్ మనవడు అనేది లైఫ్లో లాస్ట్ ఎంజాయ్మెంట్. చనిపోయే ముందు మాకున్న ఎఫర్ట్ మనవడు. సో దాంతో ఎక్కువ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్. బట్ మాకు అదృష్టం లేదు. ఈవెన్ ఈ జగద్ధ్వజ పుట్ట ముందు కూడా మా పేరెంట్స్తో, మా వైఫ్తో కానీ నాతో కానీ, ఈ మహేష్ కానీ గౌతమి కారణం చేత మహేష్ మరి ఏదో కారణాలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కారణాలు తెలియదు కానీ మాతో షేర్ చేసుకుంది ఫ్యూ అవర్స్ ఇన్ 1 month or 1 year. ఇయర్లీ ఫ్యూ అవర్స్, నాట్ డేస్, ఫ్యూ అవర్స్ స్పెండ్ చేశారు వాళ్ళు. ఈరోజు మా మనవడేమో అసలు లేకుండా దూరంగా పెట్టారు. ఇదంతా మా దురదృష్టం. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మా మనవడికి ఎవరో పంచాయతీ చేసో, ఎవరో దయదలిసో, ఎవరో కోర్టు ద్వారానో ఏదో లిటిల్ షేరు ఇంకోటో ఇచ్చేది నాకు వద్దు. రైట్ రాయల్గా నా మనవడు అనేవాడికి మా ప్రాపర్టీస్ అన్నింటిలోనూ హక్కు ఉంది. అలాగే మా ఇన్కమ్స్లో హక్కు ఉంది. ఇవాళ జగద్ధ్వజ, జే ఫర్ జగద్ధ్వజ, జే ఫర్ జిస్మత్ టుడే బర్త్డే, బోత్ ఆఫ్ దెమ్, both the Jasmat, J for Jasmat and J for Jagadwaja. For both them, today is the birthday. ఇది 100 years ఫ్లరిషింగ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్గా డెవలప్ అవుద్ది. జగద్ధ్వజ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అవుతాడు. సరే, చూస్తే మీరు అంటున్నారు వాళ్ళు ఫ్యూ మంత్సే ఉన్నారు అంటున్నారు. కానీ మీతో పాటు ఉన్నప్పుడు మీ అమ్మాయి, మీరందరు ఫ్యామిలీతో తను గౌతమి కలిసి ఉంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అది మీరు విన్నారా? మా ఇంట్లో ప్రతి స్పాట్లో వీడియో కెమెరాస్ ఉంటాయి. మా ఇంట్లో సపోజ్ ఈ గౌతమి గారు లేకపోతే ఈ మహేష్ గారు మా ఇంట్లో ఎన్ని గంటలు ఉంది, వాట్ ఎవర్ ద మూమెంట్స్ దే స్పెండ్, ఎవ్రీథింగ్ రికార్డ్ ఈస్ దేర్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ ఇన్ బ్యాక్ డేస్. లీవ్ ఇట్ ఆఫ్, వీఆర్ బ్యాడ్ లక్ పీపుల్. నేను ఫ్యామిలీతో, మా అబ్బాయితో, మా కోడలతో ఎంజాయ్ చేయలేకపోయాం. వాళ్ళు మాతో ఉండలేదు, ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నారు. మేమేదో హెరాస్ చేసినట్టు ఏదో చెప్పారు. బట్ నా కోడలు నాకు కావాలని, మా అబ్బాయి నాకు కావాలని వాళ్ళు లవ్ చేసుకున్నారని కోట్లు ఖర్చు పెట్టి 25,000 మంది గెస్టులతో మా ఊర్లో నేను పెళ్లి చేసుకున్నా. నేను చేసుకున్నా పెళ్లి. వాళ్ళ ఫాదర్ చేయలేదు, గౌతమి వాళ్ళ ఫాదర్ చేయలేదు. మేము వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు. మా ఈ టోటల్గా పెళ్ళయ్యాక మా ఎఫర్ట్స్ అన్ని వాళ్ళయ్యే కాబట్టి, మహేష్ అని గౌతమియే కాబట్టి వాళ్ళకే ఇచ్చాం. ఇన్ ఫ్యూచర్ మా ఎఫర్ట్స్ అన్ని జే ఫర్ జగద్ధ్వజ వాడియే. మా బిజినెస్ కూడా 3 countries జే ఫర్ జగద్ధ్వజ చేస్తాడు. సార్, లాస్ట్ గా చూస్తే కనుక ఇప్పుడు బిగ్ బాస్ లో రీతు చౌదరి అనే అమ్మాయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా ఇష్యూస్ తెచ్చారు కదా. సరే, అది కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు, లిఫ్ట్ కింద ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు సబ్జెక్ట్ డిస్కషన్ కోసం లేట్ అవర్స్ కూడా వస్తారు. వాళ్ళందరితో రంకులు కట్టేస్తే వాళ్ళ సొసైటీ పరిస్థితి ఏంటి? ఆడాళ్ళు ఏమైనా బ్యాండ్ మెటీరియల్లా? ఆడాళ్ళతో మగవాళ్ళు మాట్లాడకూడదా? మగవాళ్ళతో ఆడాళ్ళు మాట్లాడకూడదా? మరి మూర్తి గారితో గౌతమి ఎట్లా మూమెంట్ ఇస్తుంది, ఇంట్లో ఎట్లా కూర్చోబెట్టుకుంది, ఇంట్లో ఎట్లా స్పెండ్ చేసింది? మరి మేము అన్నామా ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి బయట ఆడాళ్ళతో వాళ్ళ కాపురాలు తీసేసి వాళ్ళని అల్లరి చేస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే అల్లరి నీ మీద చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీ ప్రూఫ్తో ఉన్నాయి, అందరికి ప్రూఫ్లు లేవు. ఇంకా నీ రెడ్ హ్యాండెడ్గా నువ్వు హౌస్లో డేస్ తరబడి, నెలల తరబడి నువ్వు స్పెండ్ చేసావు ఒక ఆయనతో. మరి మేము అన్నామా? అది కరెక్టా? అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే. కాబట్టి ఒక సినిమా హీరో అతను పెరిగే పొజిషన్లో ఉన్నాడు. హీరోయిన్తో యాక్ట్ చేస్తే హీరోయిన్ అని, లేకపోతే స్టోరీ రైటర్స్తోనూ, లేకపోతే డైరెక్టర్స్, ఫీమేల్ పీపుల్ ఇవాళ ఆడవాళ్ళు చాలా గౌరవించదగ్గ వ్యక్తులు. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు దూసుకుపోతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళతో షేర్ చేసుకోకూడదు అంటే అది చాలా తప్పు. ఇండియన్ కంట్రీ డెవలప్మెంట్లోనే ఇవాళ ఆడపిల్లలు ముందున్నారు. ఈవెన్ విమానాలు దోసే పైలట్స్ కాడి నుంచి, సోల్జర్స్ కాడి నుంచి, ఐఏఎస్ల కాడి నుంచి ఐపీఎస్ల దాకా ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలను గౌరవిద్దాం. అలా చెడుగా మనం వాళ్ళని మాట్లాడదాం.